హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో థర్డ్ డే వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఈరోజు మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే కొబ్బరి పీస్ అండి. కొబ్బరి పీస్‌తోని అంట్లు తోముకుంటారు కదా! అది నేను స్క్రబ్బర్ లాగా ఎలా తయారు చేయాలో అది మీకైతే తయారు చేసి చూపిస్తాననమాట. ఊర్లలో అయితే ఇదే వాడతారు. సిటీలో అయితే మనకి ఇనుప స్టీలు అవి వాడుతున్నారు ఇప్పుడు. ఇదే బెస్ట్ అసలకి బాసనలు తోమడానికైతే చాలా నీట్‌గా చాలా బాగా పోతుందనమాట. దీనితోని తోమితే మీకు ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇది మొత్తం ఇలా పీస్‌ని ఇలా మొత్తం తీసుకొని ఇలా పేనుకోవాలనమాట. ఇలా మొత్తం పేనుకోవాలి. దీన్ని ఇలా సన్నగా రౌండ్‌గా చుట్టుకుంటూ రావాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా కొన్ని రౌండ్ చుట్టుకొని పెట్టుకొని మొత్తం ఇలా పెట్టుకోవాలనమాట. దీన్ని కూడా సేమ్ ఇలానే చుట్టుకోవాలి. ఈ చుట్టుకున్న దానికి మళ్ళీ పైనుంచి రౌండ్‌గా చుట్టుకోవాలనమాట. ఇలా మొత్తం రౌండ్‌గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎంతగా పెద్దగా ఎంత చేతికి సరిపోయేంత ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా చుట్టుకొని మనం దీనికి సూదితోని టాకాలేసుకోవచ్చనమాట విడిపోకుండా. చూపిస్తాను. సూదిలో దారం అయితే తీసుకొని ఇలా ఒక్కొక్క టాకా అయితే వేసుకోవాలనమాట. అటు ఇటు వేసుకుంటూ ఉండాలి. చూడండి. నేనైతే చిన్నగా చేసుకున్నాను. ఇలానే మొత్తం పెద్దగా కూడా చేసుకోవచ్చు. మన చేతికైతే ఇంతైతే చాలు. ఊర్లలో అయితే పెద్ద గిన్నెలు అలా ఉంటాయి కాబట్టి పెద్దగా చేసుకోవచ్చనమాట. మనం ఇంట్లో అయితే చిన్న చిన్న గిన్నెలే కాబట్టి మన చేతికి సరిపోయేంత పీస్ ఇలా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలనమాట. చాలా బావుంటుంది ఈ ట్రిక్. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా అయితే నేనైతే తయారు చేశాననమాట. ఇది వాటర్‌లో ఏస్తే కొంచెం చిన్నగా అయిపోతుందనమాట. మెత్తగా అయిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకైతే కొబ్బరికాయ కొట్టినప్పుడు దాని వెనక ఉన్న పీస్‌నైతే తీసేసాం కదా! అది తీసి పక్కకు పెట్టుకొని ఇలా అయితే తయారు చేసుకోవచ్చనమాట. అంట్లు తోమడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బాగా టీ పెట్టినప్పుడు ఇలా గిన్నెలు మాడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం కదా! తోమడానికి. ఇలా ఈ పీస్‌ని తయారు చేసుకొని తోముకుంటే మాత్రం చాలా తొందరగా క్లీన్ అయిపోతుందనమాట. చాలా నీట్‌గా అయిపోతుంది. తెల్లగా కూడా అవుతాయి అంట్లు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీ సపోర్టు ఇంకా నాకు చాలా అవసరము. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.